కానీ లేవి గోత్రంలో పుట్టడం వల్ల, దేవుడు ఎన్నుకోవడం వలన వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం, వాళ్ళకంటూ కొంత ప్రత్యేకమైన మర్యాద, వాళ్ళను దేవుని ప్రజలుగా, వాళ్ళకంటూ ప్రత్యేకమైన వస్త్రాలు, ఇవి చూసినప్పుడు వారికి ఒక ఆలోచన కలిగింది, ఈ హోదా చాలదు, ఇంకొక మెట్టు నేను ఎక్కాలని. ఎవరిని చూశారు? మోషే అహరోనును చూశారు. అహరోను ప్రధాన యాజకుడు, వీరు యాజకులు. ప్రధాన యాజకుడు మందిరములోనికి వెళతారు, యాజకులు బయట పరిచర్య అంతా చేస్తారు. యాజకుడే కానీ ప్రధాన యాజకుడికి ఉండే ఆ భాగ్యము దీనికి లేదు. తర్వాత దేవుడు ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఇచ్చేదాకా వెయిట్ చేయడం. అయితే వీళ్ళేమనుకున్నారంటే, ఇచ్చిన దానిని బట్టి ఇది అవ్వకుండా, ఇదేంటి వాళ్ళ ఆ స్థాయిలో ఉండడం ఏంది, మనం ఈ స్థాయిలో ఉండడం ఏంది, మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలని దేవుని మొరబెట్టుంటే ఇంకోటి ఏదో జరుగుంటే బాగుండేది. కానీ ఏం చేశారు? తిరుగుబాటును చేసినప్పుడు మోషే సింపుల్గా మాట అంటున్నారు చూడండి. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్ద చేర్చుకొనుటకు మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడిందా? అల్పంగా కనబడిందా? దేవుడిచ్చిన ఈ స్థాయి నీకు చిన్నగా కనబడిందా? దేవుడిచ్చిన ఈ హోదా నీకు చిన్నగా కనబడిందా? అంటే దేవుడు ఒక మనిషికి అనుగ్రహించిన దానిలో నిలబడలేకుండా, కాపాడుకోలేకుండా దుష్టుడేం చేస్తాడంటే లేనిపోని ఆలోచనలు కలిగించి, ఆ హోదా కాదు, నువ్వేదో చేయాలి, నువ్వేదో అయిపోవాలి, నువ్వేదో చేయాలి అనే తలంపును కలిగించి పాడు చేసేసాడు. ఏం చేసేసాడు?